నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: భారీ వర్షాలు వరదల దాటికి నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది। ఏలూరు పర్యటనలో సీఎం చంద్రబాబు హామీ। గోదావరికి వరద ముప్పు పూర్తిగా తగ్గే వరకు బాధితులను పునరావాస కేంద్రాలలోనే ఉంచాలి। అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం। జంగారెడ్డిగూడెంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుక కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు। దేవరపల్లి మండలం చిలకవారి పాకల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 కూలీలు మృతి। భారీ వర్షాలు వరదల దాటికి నష్టపోయిన ప్రతి ఒక్కరిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు। నష్టపోయిన పంటలకు సంబంధించి ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం అందిస్తామని, అది కూడా ఈ నెల 17వ తేదీలోగా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు తెలిపారు। ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం సీఎం చంద్రబాబు పర్యటించారు। కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరద ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు। ప్రత్యేక హెలికాప్టర్లో ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాల మైదానానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లి ఆర్టీసీ బస్ డిపో వద్ద ఉన్న తమ్మిలేరును పరిశీలించారు। అనంతరం సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాలకు చేరుకొని అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు। ఆ తరువాత వరదలపై బాధితులతో నేరుగా మాట్లాడారు। అదేవిధంగా అధికారులతో సమీక్ష జరిపారు। ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన పలు తప్పిదాల వల్లే విజయవాడకు ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయని ఆరోపించారు। అయినప్పటికీ వరద బాధితులకు ఇబ్బంది తలెత్తకుండా తమ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందన్నారు। అంతేకాకుండా నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు। రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టును నదులతో అనుసంధానం చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మారుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో పాటుగా పలువురు శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు। సాగర్ వచ్చింది, శ్రీశైలం వచ్చింది, ఇటీవల పులిచింతలు వచ్చింది, పైన జూరాలు వచ్చింది, ఆల్మట్టి వచ్చింది, కానీ ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయంటే ఈరోజు వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం। ఒక్క కృష్ణా జిల్లాలో దగ్గర 2 రోజుల్లో కోడూరు అనే మండలంలో 50 సెంటీమీటర్లు వర్షపాతం పడింది। అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం 2 రోజుల్లో పడింది। ఆ నీళ్ళని కిందికి పోవాల్సిన అవసరం ఉంది। అదే సమయంలో గడిచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా మేరకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి। రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు। దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు। ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి। అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెనుమార్పులు వచ్చే విధంగా మనం కూడా చేశాం కాబట్టి ఇప్పుడు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్, అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఒకేసారి వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో వృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది। ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూసాం। ఎక్కడ చూసినా ఒక డ్రైన్ కూడా తవ్విన పాపాన పోలేదు, ఒక కాలువ తవ్విన పాపాన పోలేదు। ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు।
అన్ని పాపాలు, వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి. ఈరోజు మనందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. అందుకని నాకు 10 రోజులు పట్టింది. మొదటి 2 రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు పోమన్నా పోయే పరిస్థితులు కూడా లేరు. అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే బుడమేరులో దగ్గర 5 రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు. ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది. గోదావరి నదికి వరద ముంపు పూర్తిగా తగ్గే వరకు బాధితులను పునరావాస కేంద్రాలలోనే ఉంచాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. కుకునూరు మండలం దాచారంలోని R&R కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులను కలెక్టర్ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉందని, 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన దృష్ట్యా ప్రజలందరూ వరద ముంపు పూర్తిగా ముగిసే వరకు పునరావాస కేంద్రాలలో ఉండాలి. వరద నీరు పూర్తిగా తగ్గే వరకు పునరావాస కేంద్రాలలో భోజన వసతి సదుపాయాలు కల్పిస్తారని, అనంతరం మీ గ్రామాలకు తరలి వెళ్లే సమయంలో నిత్యావసర సరుకులు అందిస్తారన్నారు. వరద నీరు పూర్తిగా తొలగించిన తరువాత ఉపాధి హామీ పనులు చేపట్టి స్థానికులకు ఉపాధి కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్టీఓ కె అద్దయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె బాబ్జీ, తహసీల్దార్ చలపతి, రెవెన్యూ, వివిధ శాఖల సిబ్బంది ఉన్నారు. 2 రోజుల తర్వాత పంపిస్తాను. మీకు ఈ 4 నెలలకి ఏం చేసుకుంటారని చెప్పి ఆయన చెప్పండి. ఎలిజిబుల్ అయితే మేము అందరికీ ఇప్పిస్తాం. ఓకే, కొంచెం ఒక 4 months జాబ్ చూపించాలి. ఖాళీగా అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జెట్టి క్యాంప్ కార్యాలయం వద్ద మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జెట్టి గురునాథరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బీవీఆర్ చౌదరితో కలిసి చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కేకును కట్ చేసి మిథున్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిథున్ రెడ్డితో వారికున్న సాన్నిధ్యాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా పార్టీకి ఆయన అందిస్తున్న సేవలను వివరించారు. రాబోయే రోజుల్లో మరలా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, చిటికల అచ్యుతరామయ్య, వామిశెట్టి హరిబాబుతో పాటుగా పలువురు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. శ్యామ్ గారు మన వైఎస్ఆర్ పార్టీ అందరికీ కూడా నా నమస్కారం. మన మిథున్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవాళ ఆయన ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని ఆ భగవంతుడి ఆశీస్సులు మన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజున రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని మరి భారీ సంఖ్యలో హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి మిథున్ రెడ్డి గారు మనకి రీజనల్ కోఆర్డినేటర్గా ఉంటూ మన 5 జిల్లాల్లో కూడా పార్టీని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. అలాగే ఆయన మరి గత ఎన్నికల్లో మరి ఎన్ని కుయుక్తులు పడినా రకరకాల మాయోపాయాలతో చాలా మందిని మరి ప్రతిపక్ష కూటమి వారు ఓడించినా సరే వాళ్ళందరినీ ఎదుర్కొని మరి ధీటుగా వారందరూ నిలబడడం అనేది మరి అక్కడ వారికున్న మంచి పేరుకి వాళ్ళకున్న ఒక రకమైన కమిట్మెంట్ కార్యకర్తగా ఆయన మరి పార్టీ పనిచేశారు. కాబట్టి మరి ఈ రోజు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి ఆయన నెగ్గడం జరిగింది. అలాగే ఆయన మన ప్రాంత అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. ఆయన మరింత ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ 2029 ఎలక్షన్లో మళ్ళీ ఆయన మన ప్రాంత అభివృద్ధికి ఎక్కువ కృషి చేయాలని, మనందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ అధికారం తీసుకోవడానికి కృషి చేయాలని తెలియజేసుకుంటూ ఈరోజు
ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, అలాగే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి అత్యంత ముఖ్యమైన నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తనయుడైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్దలు గురునాథరావు ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం కార్యకర్తలందరూ కూడా సంతోషం. అలాగే మిథున్ రెడ్డి గారితో ఉన్న అత్యంత తక్కువ పరిచయమైన ఆయన ఒక వ్యక్తిగా ఒక లో ప్రొఫైల్లో ఉండి ఎంతగా గౌరవిస్తారంటే అది నేను ప్రత్యక్షంగా చూశాను. అలా ఉండబట్టే రాష్ట్రం అంతా కూడా ఎంతో వ్యతిరేక పవనాలు ఇచ్చినా కానీ మూడవసారి ఎంపీగా గెలిచి ఆయన సత్తయ్యేట చాటారు. అటువంటి నాయకుడు మనకి రీజనల్ కోఆర్డినేటర్గా ఉండడం, అటువంటి మంచి మనిషి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు ఎల్లవేళలా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తసిక్తమైంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత మినీ లారీ రూపంలో మృత్యువు 7గురిని బలిగొంది. మరొక 2 క్షతగాత్రులను చేసింది. ఈ ఘటనతో ఉభయ గోదావరి జిల్లాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీ లారీ బయలుదేరింది. ఆరిపాటి దిబ్బలు చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకవారిపాకుల సమీపంలో ఈ మినీ లారీ అదుపు తప్పి పంట బోధలోకి తీసుకువెళ్లి తిరగబడింది. ఆ సమయంలో వాహనంలో 9 జట్టు సభ్యులు ఉండగా డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు. వాహనంలో తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకొని 7 దుర్మరణం చెందారు. మిగిలిన 2 తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ దేవకుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో జంగారెడ్డిగూడెం దగ్గరలో ఈ జీడిపిక్కల లోడ్ తోటి ఐచర్ వ్యాన్ బయలుదేరింది. అది నాగబాబు అని తాడిమల్లు గ్రామానికి చెందిన నిడదవోలు దగ్గర తాడిమల్లు గ్రామానికి చెందిన జీడిపిక్కల బిజినెస్ చేసే అతను లోడ్ అది. అతను లోడ్ తీసుకొని కూలీలు 8 మంది ఉన్నారు, బంటా వాళ్ళు. 8 మందిలో ఒక అతను క్యాబిన్లో ఉన్నాడు. ఇంకో మిగతా వాళ్ళు 7 కూడా పైన ఉన్నారు. ఈ యొక్క ఏదైతే మనకి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చేసరికి ఈ వ్యాను రోడ్డు మీద గొయ్యి ఉండటం వలన లెఫ్ట్ కొంచెం కట్ చేశాడు. కట్ చేయడంతో పక్కకు లాగి కారులోకి వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా తిరగబడిపోయింది. టైర్లు పైకి వచ్చినాయి. దాంతో లోడ్ కింద ఉన్న 8 మంది మొత్తం 8 మందిలో 7 చనిపోయారు. ఒక అతను ఇంజూర్డ్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రాపురంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా 5వ రోజైన బుధవారం ఆలయం వద్ద అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు పరిమి సత్తిపండులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలిగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిమి సత్తిపండు మాట్లాడుతూ రామచంద్రపురంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్న కమిటీ సభ్యులకు, సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా రామాలయం అభివృద్ధి పనులు చేపట్టామని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోర రఘురాం, మీనా శ్రీను, తలారి సత్యనారాయణ, మోతుకూరి నారాయణరావు, పాకనాటి అంజిబాబు, కొండ్రెడ్డి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మరి ఈ రోజున రామచంద్రపురం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా 5వ రోజు పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా కుర్రాళ్ళు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, అలాగే ఈ గ్రామంలో ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుగా కమిటీ కుర్రాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మా గ్రామం అంటే ప్రత్యేకంగా ఈ గ్రామంలో అందరూ కూడా వ్యవసాయకు సంబంధించిన రైతువారి కూలీ పని చేసుకునే వాళ్ళు, అట్లాగే గేదెలు మేకలు ఎక్కువగా పెంచుకునే వాళ్ళందరూ కూడా ఆ దేవుడిని మేము కోరుకునేది ఏంటంటే ఎప్పుడు లాగానే మేమందరం కూడా బాగుండి, అలాగే మా గ్రామస్తులందరూ బాగుండి అంతా మంచి జరగాలని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా గ్రామం మీద ఉండాలని కోరుకుంటూ, అలాగే మా యువతను అందరినీ కూడా ఒక మంచి మార్గంలో, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక మంచి మార్గంలో నడిచే వ్యక్తులు, ఆ మంచిని ఇంకా మన మంచిని పెంచుకుని మంచి పేరు తెచ్చుకుని మన రామచంద్రపురం గ్రామానికి కూడా మంచి పేరు తేవాలని ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, పూర్వం ఒక 50 ఏళ్ల క్రితం ఉన్న గుడిని మార్చి మళ్ళీ ఒక 30 ఏళ్ల క్రితం మేము పునర్నిర్మించాం. మళ్ళీ దాన్ని ఈ రోజున కొత్తగా ఒక కమిటీ ఫామ్ చేసి మళ్ళీ మా గ్రామస్తులందరూ కలిసి విరాళాలు సేకరించి ఆ రోజున వేలలో అయ్యేది వాళ్ళ లక్షలు అవుతుంది. దీన్ని ధ్వజస్తంభము, గాలి గోపురము, అలాగే నూతన విగ్రహాలు, సాలహారం ఈ 4 ఏర్పాటు చేస్తున్నారు. ఒక మంచి మనసుతో ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ పాలు పంచుకుని అందరం కలిసి విరాళాలు ఇచ్చి దానికి కావాల్సిన వివరాల నుండి అన్ని కూడా ఇక్కడ కమిటీ వారు ఉంటున్నారు. వారికి ఇచ్చి ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా చేస్తున్నారు. మరి ఈ భగవంతుని పునర్నిర్మాణ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకుని విరివిగా విరాళాలు ఇచ్చి పుణ్యం కట్టుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరినీ కోరుకుంటూ, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా 68వ వార్షికోత్సవంలో భాగంగా జరుగుతున్న వారోత్సవాలలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. 8వ తరగతి విద్యార్థిని ALS వైష్ణవి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. అదేవిధంగా K డింపుల్ ప్రత్యేక బహుమతి గెలుచుకున్నారు. చిత్రలేఖనం పోటీల్లో 7వ తరగతికి చెందిన K సత్య ద్వితీయ బహుమతిని సొంతం చేసుకున్నారు. వీరితో పాటుగా పలువురు విద్యార్థులు బహుమతులను పొందారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్ ప్రిన్సిపాల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డిలు అభినందించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ MBBS MD, MBBS MS గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, BP, షుగర్, TB,
నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటిగుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, సామ్సంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారికి గరిక పూజ నిర్వహించారు. మధ్యాహ్నం వారి అన్ని సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అదేవిధంగా పలువురు భక్తులు మాట్లాడుతూ విజయదుర్గమ్మ ఆలయంలో నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు మారిశెట్టి రాధాకృష్ణ, మాడ రామమోహన్ రావు, రామిశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్, ఎర్రం ఉదయ్ కుమార్తో పాటుగా పలువురు ప్రముఖులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున మన విజయదుర్గ అమ్మవారి గుడిలో వినాయక చవితి సందర్భంగా 5వ రోజు నిర్వహించున్నాము. ఈ రోజున స్వామివారికి గరిక పూజ, సహస్రనామ పూజ నిర్వహించినాము. మధ్యాహ్నం భారీ అన్నదానం నిర్వహిస్తున్నాము. ఈ ఆలయానికి అందరూ వచ్చి అమ్మవారు తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేస్తున్నటువంటి శ్రీ విజయదుర్గమ్మవారి దేవాలయం నందు గణేష్ ఉత్సవాల సందర్భంగా 5వ రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గరిక పూజ నిర్వహించడం జరిగింది గణేశుడికి. అలాగే ఈరోజు భారీ ఎత్తున అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు ఆలయంలోకి ఇచ్చేసి గణేశుడి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అలాగే అన్నప్రసాదం కూడా స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో గరిక పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి భారీ అన్న సమారాధన జరుగుతున్నది. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజయదుర్గ అమ్మవారి కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. మన జంగారెడ్డిగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం నందు శ్రీ వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా 5 రోజులు జరుపుకోవడం జరిగినది.
ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం, భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ రోజు గరిక పూజ కూడా ఉంది. గరిక పూజలో పూజుకునే వాళ్ళందరూ కూడా స్వామివారి అన్ని వేళ ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. నుంచండి ఇక్కడ ప్రతి నెల ప్రోగ్రాం జరుగుతూనే ఉన్నాయండి. చాలా ఆనందంగా సంతోషంగా మేము పూజలు అవి చేసుకుంటున్నాం. మా గ్రూపు సేవ చేసుకుంటున్నాం అందరం. ఈరోజు గణపతి ఆఖరి రోజు అవటం వల్ల మేము అందరం గరిక పూజ చేసుకున్నామండి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయదుర్గాదేవి ఆలయంలో విఘ్నేశ్వరిని నిలబెట్టిన సందర్భంగా 5వ రోజు సందర్భంగా ఈరోజు గరిక పూజ నిర్వహించారు కమిటీ వాళ్ళు. చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంది మా అందరికీ. అందరూ కూడా చాలా బాగా పాల్గొన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని లయన్స్ క్లబ్ జీలకర్రగూడెం మాజీ అధ్యక్షురాలు ఆర్ఆర్ రత్నకుమారి కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తలసేమియా చిన్నారులకు బుధవారం పౌష్టికాహారాన్ని అందజేశారు. లయన్ రత్నకుమారి ఆర్థిక సహాయంతో జరిగిన ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం, జీలకర్రగూడెం లయన్స్ క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం తమ క్లబ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. వీరి కోసం విరివిగా రక్తాన్ని సేకరించడంతో పాటుగా పోషకాహారం కూడా అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ చిన్నారుల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. కావున ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీఈఓ వల్లూరి చిన్ని, క్లబ్ సభ్యులు మద్దిపాటి నాగేశ్వరరావు, ఎర్రం రాజు, కన్నం హనుమంతరావు, ఉకూర్తి సీతారాం, కొండపల్లి పండు, మారిమూడి మధు తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు ముఖ్యంగా మేము జంగారెడ్డిగూడెం ఈ మమతా హాస్పిటల్స్కి వచ్చి తలసేమియాతో బాధపడే పిల్లలకి ఒక ప్రోగ్రామ్ చేయాలి అని ఒక సంకల్పం అండి. సో లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ ప్రోగ్రామ్ చేశాము. సో నేను ఈ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ పిల్లలకి ఈ ప్రోగ్రామ్ చేయాలని నేను ఒక ఉద్దేశంతో ఈరోజు మా పండు గారు, జెడ్సీ గారు, ప్రెసిడెంట్స్ జంగారెడ్డిగూడెం క్లబ్స్ వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ మాకు అరేంజ్ చేశారు. సో వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వాలని చెప్పి మేము మా జీలకర్రగూడెం లయన్స్ క్లబ్ తరఫు నుండి మేము ఈ ప్రోగ్రామ్కి వచ్చాము. జంగారెడ్డిగూడెం పిఎంజేఎఫ్ ఎర్రం రాజు గారు మా జీలకర్రగూడెం లయన్స్ క్లబ్ని స్థాపించారు. సో ఆయన ఒక ఇన్స్పిరేషన్ తోటి మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కువగా పూర్ పీపుల్కి సేవ చేయాలని ఒక సంకల్పం. సో ఈ పిల్లలకి మంచి ఫుడ్ ప్యాకెట్స్, న్యూట్రిషనల్ ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దామని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. ఈరోజు మమతా హాస్పిటల్లో మన జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమం చేస్తూ జీలకర్రగూడెం లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో ప్రత్యేకంగా రత్నకుమారి గారు ద్వారా ఈ తలసేమియా పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ సప్లై చేస్తున్నందుకు, అందరికీ ఇస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెం మమతా హాస్పిటల్ నందు జంగారెడ్డిగూడెం మరియు జీలకర్రగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకి మరి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి మన జీలకర్రగూడెం లయన్స్ క్లబ్ సభ్యులు రత్నకుమారి గారు మరి వారి యొక్క సొంత ఆర్థిక డబ్బులతోటి సుమారుగా 20,000 రూపాయల ఖర్చుతోటి మరి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మరి మమతా హాస్పిటల్ వారు కూడా మరి ఇక్కడ మాకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి సహకరించినందుకు హాస్పిటల్ వారికి, అలాగే రత్నకుమారి గారి దంపతులకు, జీలకర్రగూడెం లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి తలసేమియా బాధితులకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దాతలు ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. సో మన జంగారెడ్డిగూడెం మరియు జీలకర్రగూడెం ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఈరోజు మన దగ్గర ఉన్న తలసేమియా పిల్లలందరికీ న్యూట్రిషన్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మమతా హాస్పిటల్ తరఫున మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలో బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఎన్ఎస్ జ్యువెలర్స్ కాంప్లెక్స్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక ప్రతిమని ఏర్పాటు చేశారు.
గత 5 రోజులుగా ఈ వినాయక ప్రతిమ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు రకాల పూజలు నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగా బుధవారం విద్యార్థులకు సామూహిక సరస్వతి పూజలు జరిపారు. ఈ పూజలో సుమారుగా 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి దాతల సహకారంతో పలు రకాల బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఓకే బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వారిచే ఏర్పాటు చేయబడిన ఈ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు సందర్భంగా ఈరోజు విద్యా గణపతి పూజ ఏర్పాటు చేయబడింది. ఈ విద్యా గణపతి పూజలో భాగంగా ఇక్కడ స్కూల్ పిల్లల్ని సుమారుగా 200 మంది పిల్లల చేత ఆ విద్యా గణపతికి పూజ చేయించి వారికి విద్యకి అవసరమైన పుస్తకం, పెన్ను, కిట్లు ఏర్పాటు చేయడమైంది. ఈరోజు విద్యార్థులందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి వారి చేత పూజ చేయించి వాళ్ళకి కిట్లు ఇవ్వడం జరిగింది. నాడు ఉదయం మహా అన్న సమారాధన ఏర్పాటు చేయబడింది. శనివారం నాడు లక్ష్మీ గణపతి హోమం, ఆదివారం నాడు మహా అన్న సమారాధన, ఊరేగింపు ఏర్పాటు చేయడమైంది. బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం గత 20 సంవత్సరాలుగా మేము ఈ వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుగుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు బుధవారం నాడు విద్యా గణపతి హోమం, విద్యా గణపతి పూజ చేసి 200 మంది స్కూల్ పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, వారికి కావాల్సిన కొన్ని రకాల సామాగ్రిని మా అసోసియేషన్ తరఫున అందజేస్తున్నాం. కేవలం పూజా కార్యక్రమాలే కాక సేవా విభాగంలో కూడా మా బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుందని అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మా గంగానమ్మగుడి సెంటర్లో ఎన్ఎస్ జ్యువెలరీస్ వాళ్ళ షాపింగ్ మాల్ ప్రాంగణంలో చేసుకుంటున్నాం అని తెలియజేసుకుంటున్నాం. రేపు శనివారం నాడు లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నామండి. ఆదివారం నాడు మహా అన్న సమారాధన చేస్తున్నాం. కావాలని భక్తులందరూ ఇచ్చేసి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహత్తరమైనటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున 200 మంది విద్యార్థులకు వారికి విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు, వివిధ రకాలైనటువంటి చదువుకు సంబంధించినటువంటి పరికరాలని సాయి చంద్ర జ్యువెలర్స్ వారు బహుమతిగా ఇచ్చినారు. ఆ కిట్లు ఇప్పుడు విద్యార్థులకు అందజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అయ్యప్ప టౌన్షిప్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టౌన్షిప్లోని 4వ రోడ్లో వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేసి 5 రోజులుగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు జరుపుతున్నారు. వీటిలో భాగంగా బుధవారం అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ వరుసగా 2వ ఏడాది తాము సామూహికంగా వినాయక చవితి వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. ఈ వేడుకలకు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా వినాయక చవితిని జరుపుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మేకల రాంబాబు, చిలపారెడ్డి సుబ్బారెడ్డి, ముప్పన రాజేష్ రెడ్డి, వేముల కాశీ విశ్వనాథం, వేములపల్లి కాశీ విశ్వనాథం, బాలన శ్రీనివాసరావు, మిడిసిపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప టౌన్షిప్ నందు ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబడింది. అన్నదాన సమారాధనలో భక్తులు 50 మంది పాల్గొని జయప్రదం చేసినారు. అదేవిధంగా లడ్డు వేలంపాట కూడా నిర్వహించబడింది. తదనంతరము గణేశుని నిమజ్జన కార్యక్రమం కూడా చాలా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు కాలనీ వాసులకు మరియు ఇతర కమిటీ సభ్యులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిప్ టాప్ వారు ప్రతి ఒక్కరికి కూడా మన అయ్యప్ప టౌన్షిప్ కమిటీ తరపున
ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన అయ్యప్ప టౌన్షిప్ నందు 2024 గణేష నవరాత్రుల ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నామండి. గత 5 రోజుల నుంచి కూడా భక్తజనులందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. భజన కార్యక్రమాలు, అలానే అనేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల నృత్య ప్రదర్శనలు, లలితా సహస్రనామ పారాయణలు, విష్ణు సహస్రనామ పారాయణలు అన్నీ చక్కగా జరుపుకున్నామండి. అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిర్వర్తించుకోవడానికి అందరూ తమ వంతు సహాయ సహకారాలను అందించారు. వారందరికీ కృతజ్ఞతలు. మరిన్ని వార్షికోత్సవాలని ఎంతో విజయవంతంగా జరుపుకోవాలని ఆశిస్తూ, ఆ గణనాథుని ఆశీస్సులు మన యందుండాలని కోరి ప్రార్థిస్తూ, గణపతి బప్ప మోరియా. వినాయక చవితి వేడుకల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన చవితి పందిర్ల వద్ద బుధవారం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ సమారాధనలో కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వామివారి అన్న సమారాధనను స్వీకరించారు. వీరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గత 5 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ వేడుకలో భాగంగా బుధవారం భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షాలు, వరదల దాటికి నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏలూరు పర్యటనలో సీఎం చంద్రబాబు హామీ. గోదావరికి వరద ముప్పు పూర్తిగా తగ్గే వరకు బాధితులను పునరావాస కేంద్రాలలోనే ఉంచాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశం.
జంగారెడ్డిగూడెంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుక కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. దేవరపల్లి మండలం చిలకవారి పాకల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం 7 కూలీలు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.